హాయ్, దిస్ ఈజ్ శిరీష, వెల్నెస్ కోచ్ ఫ్రమ్ తిరుపతి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము నేను అసలు వెల్నెస్ కోచ్గా ఎలా స్టార్ట్ అయ్యాను, ఏం చేయడం వల్ల నేను వెల్నెస్ కోచ్గా సర్వీస్ ఇస్తున్నాను అనేది. సో అసలు అలాగే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసే దాంట్లో నేను బరువు పెరిగాను, బరువు తగ్గానని చెప్పాను. మేజర్గా బరువు ఎలా పెరుగుతాం ఐడియా ఉందా? బరువు పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన అలవాట్లు సరిగా లేకపోవడం. అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉందో, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మనకి ఏదైతే రొటీన్గా మనం లైఫ్ స్టైల్ ఉంటుందో దాంట్లో కూడా మనం ఏది మార్చుకోకపోవడం వల్ల కూడా మనము బరువు ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏం మార్చుకోవాలి? మనం తీసుకునే ఫుడ్ అంటే మనం ఏం తినాలి, ఏం తినకూడదు, అసలు బరువు ఇంక్రీజ్ అవ్వడానికి మనకి ఎటువంటి ఫుడ్ మనకు హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బరువు తగ్గడానికి నాకు హెల్ప్ అయ్యింది ఏంటి అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్. సో ఇది ఏంటంటే తక్కువ క్యాలరీస్లో ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తాను. సో అలాగే మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది నియర్లీ 70% అనేది మనకు లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని మనం బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత 30% మాత్రమే మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి రెండు మనం 100% చేంజ్ చేసుకుంటేనే మనము బరువు తగ్గడానికి కూడా మనం అవకాశం ఉంటుంది. ఓకేనా? సింపుల్గా మనం బరువు తగ్గే ప్రోగ్రాంలో ఏదైతే ఉందో తినే ఫుడ్ని చాలామంది కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. తినే ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడం కాదు, తినే విధానం మార్చుకోవాలి. అంటే తినడం వల్ల అంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే బరువు పెరుగుతారు, తక్కువ క్యాలరీస్ తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇది ఫార్ములా అన్నమాట. సో అలాగని చెప్పి 2 ఇడ్లీలు తిని సరిపెట్టుకున్నారంటే ఇంత పెద్ద శరీరం మనకు సపోర్ట్ అవ్వాలంటే ఎనర్జీని బేస్ చేసుకునే కదా ఉండేది. ఇప్పుడుండే జనరేషన్లో పైగా మనకు క్వాలిటీ ఫుడ్ ఏదైనా వస్తుందా? లేదు కదా. ఏది తీసుకున్నా సరే మనకు కెమికల్ ఫుడ్ అనేది ఉంటుంది. జనరల్గా ఇంజక్షన్లతోటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకు ఫ్రెష్నెస్ రావడానికి అని చెప్పి కెమికల్స్తోనే మనకు రెడీ చేసిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు మనం ఒక యాపిల్ తీసుకుంటే మంచిది, డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదని చెప్తుంటారు కదా. సో యాపిల్ తీసుకుంటే మంచిదే. ఇప్పుడు యాపిల్స్ న్యాచురల్గా వస్తున్నాయా? లేదు కదా. ఇంజక్షన్లు చేసి వస్తున్నాయి కలర్ ఉండడానికి, ఫ్రెష్గా ఉండడానికి. ఈవెన్ గ్రేప్స్ ఈ మధ్యలో ఎక్కడో నేను స్టేటస్లో చూస్తున్నాను, గ్రేప్స్లో కూడా కెమికల్స్లో డిప్ చేసి బయట ఫ్రెష్గా పెడుతున్నారు. కొన్ని సోపు వాటర్లో కూడా మిక్స్ చేసి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనము తీసుకునే ఫుడ్లో కూడా మనకు కెమికల్స్ అనేటివి ఎక్కువ ఉండడం వల్ల మన హెల్త్ పరంగా డ్యామేజ్ అవుతూ ఉంది. మేజర్గా హెల్త్ పరంగా ఎట్లా కేర్ తీసుకోవాలనుకుంటున్నామో దానిని బేస్ చేసుకుని మనం అన్హెల్దీని కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం తీసుకునే డైట్లో కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. జనరల్ డైట్లో మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా తీసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఎలా చేసుకోవాలి ఏంటి అని నా అనుభవం, నేను ఎలా రిజల్ట్స్ తీసుకుని ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తాను ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా? వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.